మహారాజా మహారాజా, ఒకసారి బయటకు రండి. ఏ కళనున్నాడో ఏమో గాని ఒక సామాన్యుడు తనను పిలుస్తున్నాడని అనుకోకుండా మహారాజు మండపం నుండి బయటికొచ్చారు. మహారాజు మండపం నుండి బయటికి రాగానే మండపం కుప్ప కూలిపోయింది. కనకపురిలో గోపయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు బయట నుంచి హడావుడిగా వచ్చిన రాధమ్మ గోపయ్యతో, ఏమండి, ఇది విన్నారా? ఏమిటే పొద్దున్నే నీ నాస? విషయమేంటో చెప్పకుండా ఇది విన్నారా అది విన్నారా అని. హా, నా మాటలన్నీ మీకు నసలాగే ఉంటాయి. ఈ విషయం విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోతుంది. ఇదిగో, నాకు చిరాకు తెప్పించకుండా, డొంక తిరుగుడు లేకుండా అసలు విషయమేంటో చెప్పు. మన ఎదురింట్లో ఉంటున్న కమలమ్మ పచ్చల హారం కొన్నదట. ఆ హారం ఊరంతా చూపిస్తూ ఓ తెగ గొప్పలు చెప్తోంది. బడాయి కాకపోతేను. అబ్బా, సరేలేవే, ఆమెకేమి? ఆమె మన ఆస్థాన జ్యోతిష్యుడి భార్య. ఎన్ని హారాలైనా కొంటుంది. దానికి మన కడుపు రగుల్చుకోవడం ఎందుకు చెప్పు? అయ్యో నా రాత, మీకు ఏ విషయం పట్టదు కదా. మీకు చెప్పటం నాది బుద్ధి తక్కువ. మొన్నటికి మొన్న గుడికి వెళ్తే ఆ శివాలయం పూజారి మమ్మల్ని ఆపేసి ఆ కమలమ్మకు ముందు దర్శనం చేయించి తీర్థప్రసాదాలిచ్చి పంపారు. అప్పుడే నాకు తల కొట్టేసినట్లయింది. అబ్బో, ఇంకా ఆ పచ్చల హారం చూపిస్తూ ఈరోజు ఆమె బడాయి చూడాలి. శ్శ్, అబ్బా, ఇందులో తప్పేముంది? ఆమె భర్త హోదా పెద్దది కాబట్టి పూజారి రాజభక్తి ప్రదర్శించారు. అందులో ఆశ్చర్యం ఏముంది చెప్పు? మీరే ఒప్పుకున్నారుగా కమలమ్మ భర్త హోదా పెద్దదని. అందుకే ఆ గౌరవ మర్యాదలు ఆయన భార్యకు దక్కుతున్నాయని. మీరెలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు కూడా వెంటనే రాజుగారి ఆస్థాన జ్యోతిష్యుడు అవ్వాలి. మీకు 1 నెల రోజులు గడువు ఇస్తున్నాను. ఈ లోపల మీరు ఆస్థాన జ్యోతిష్యుడి హోదా దక్కించుకోవాలి. అప్పుడు నేను అదే శివాలయానికి వెళ్ళి కమలమ్మ చూస్తుండగా కమలమ్మ కంటే ముందు దర్శనం చేసుకోవాలి. ఇదిగో చెప్తున్నా, అలా జరగని పక్షంలో నేను మిమ్మల్ని విడిచి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇదెక్కడి గొడవే? ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు నేనెలా ఆస్థాన జ్యోతిష్యుని అవుతాను చెప్పు? నాకు ఆ శాస్త్రం తెలియదే. రాధా, రాధా, నా మంచి రాధవు కదూ, చెబితే అర్థం చేసుకో. పంతాలకు పోకు, మనకెందుకు చెప్పు? మ్మ్హ్మ్. అదంతా నాకు తెలీదు. మీరు ఆస్థాన జ్యోతిష్యుడు అవ్వలసిందే. రేపటి నుండి మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. లేకుంటేనా, చెప్పాను కదా, గుర్తుంచుకోండి. ఇక చేసేదేమీ లేక మరుసటి రోజు గోపయ్య పాత పంచాంగం తీసుకుని నుదుటిన నామాలు పెట్టుకుని రోజు పొద్దున్నే రాజుగారు వచ్చే ఉద్యానవనం బయట ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రాజుగారు ఏకాంతంగా రానే వచ్చారు. వచ్చి ఉద్యానవనంలోని మండపంలో నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఉన్నట్లుండి పెద్దగా చప్పట్లు వినబడి వెనక్కి తిరిగి చూశాడు. గోపయ్య చప్పట్లు చరుస్తూ కనిపించాడు. మహారాజా మహారాజా, ఒకసారి బయటకు రండి. ఏ కళనున్నాడో ఏమో గాని ఒక సామాన్యుడు తనను పిలుస్తున్నాడని అనుకోకుండా మహారాజు మండపం నుండి బయటికొచ్చారు. మహారాజు మండపం నుండి బయటికి రాగానే మండపం కుప్ప కూలిపోయింది. మహారాజు ఆశ్చర్యపోయారు. ఎదురుగా ఉన్న గోపయ్యను పరిశీలనగా చూసి ఇతనెవరో దైవాంశ సంభూతుడిగా భావించి, ఎంత ప్రమాదం తప్పింది.
స్వామి, మీరెవరో మహానుభావులులా ఉన్నారు. మండపం కూలిపోతుందని మీ దివ్య దృష్టికి ముందుగానే తెలిసి నన్ను బయటికి రమ్మని పిలిచారు. నా ప్రాణాలు కాపాడారు. మీకేమిచ్చినా తక్కువే. నా సంతోషం కోసం కాదనకుండా ఈ పచ్చలహారం తీసుకోండి. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది! రాజుగారి ఉత్తరీయం కింద పడింది. దానిని ఇద్దామని రాజుగారిని బయటకు రమ్మని పిలిచాను. ఈ లోపల మండపం కూలిపోయింది. నా అదృష్టం బాగుంది. నాకు ఈ విషయం తెలిసే రాజుగారిని బయటకు పిలిచి ఆయన ప్రాణాలు కాపాడానని అనుకుంటున్నారు. అంతా నా మంచికే. ధన్యవాదాలు మహారాజా. అంతా ఆ భగవంతుని లీల అంటూ హారం అందుకున్నాడు. గోపయ్య ఇంటికి వచ్చి భార్యని పిలిచి, చూసావా, ఎదురింటి కమలమ్మకే కాదు, ఇప్పుడు నీకు కూడా పచ్చల హారం ఉంది. దర్జాగా వేసుకుని తిరుగు. గోపయ్య చేతిలో దగదగా మెరుస్తున్న పచ్చలహారం చూడగానే రాధమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. కానీ వెంటనే ఏదో గుర్తుకు వచ్చి, అవును, ఈ పచ్చలహారం మీకెక్కడిది? దొంగతనం చేశారా ఏమి? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? దర్జాగా మహారాజు గారి చేతుల మీదుగా బహుమానం తీసుకున్నాను అంటూ జరిగిందంతా చెప్పాడు. పచ్చలహారం చూసి లోపల సంతోషంగా ఉన్నా బయటకి మాత్రం, హోస్, ఇంతదానికేనా? నాకు కావలసింది ఈ హారాలు కాదు, మీరు ఆస్థాన జ్యోతిష్యుడు కావటం. అయినా అప్పుడే రాజుగారిని అడిగి ఉండొచ్చుగా. ప్రాణాలు కాపాడిన మీకు తప్పకుండా ఆ పదవి ఇచ్చేవారు. నిజమేనే, నాకప్పుడు ఆ ఆలోచన రాలేదు. ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వెయ్యండి. చెప్పాగా, 1 నెల రోజులు అంతే. అబ్బా, అలా నన్ను కంగారు పెట్టకే. నేను అందుకే ఆ దిశగానే నా ప్రయత్నాలు ప్రారంభించాను. ఇది నా మొదటి ప్రయత్నం. ఇంక మీదట చూస్తావుగా ఏమి చేస్తాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు దిగులుగా కూర్చున్న మహారాజు గారితో మంత్రి, ప్రభు, ఏం జరిగింది? తమరేదో చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. ఏమి చెప్పమంటారు మహామంత్రి? మహారాణి గారు స్నానానికి వెళుతూ వంశపారంపర్యంగా వస్తున్న విలువైన వజ్రాల హారాన్ని చెలికత్తె మాలతికి ఇచ్చారట. ఆమె ఎక్కడ దాచిందో మర్చిపోయిందట. మహారాణి గారికి అదంటే ఎంతో ప్రీతి. వారు చాలా దిగులుగా ఉన్నారు. ఎలాగైనా ఆ హారం ఎక్కడుందో కనిపెట్టాలి. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, మహాప్రభు, నాకేమనిపిస్తుందంటే ఆ చలికత్తె ఆ హారాన్ని దొంగిలించి మర్చిపోయినట్లు నటిస్తుందేమో. మంత్రివర్య, మర్చిపోయారా? మాలతి మహారాణి గారికి చిన్ననాటి నుంచి తెలుసు కదా. మాలతి చాలా నమ్మకస్తురాలు. నమ్మకం ఉండబట్టే మహారాణి వారు ఆమెకు అంత విలువైన హారాన్ని జాగ్రత్త పరచమని ఇచ్చారు. ఏ విషయం తెలియకుండా ఒకరి మీద నిందలు మోపటం సరికాదు. మీరు వెంటనే మన ఆస్థాన జ్యోతిష్యుడు శివయ్యని పిలిపించండి. కొంతసేపటి తర్వాత ఆస్థాన జ్యోతిష్యుడు శివయ్య లోపలికి వచ్చాడు. ప్రభు, పిలిపించారట? మహామంత్రి శివయ్యకి జరిగినదంతా చెప్పారు. శివయ్య గారు, మీరు ఎన్నో విషయాల్లో చిక్కుముడుల్ని ఇట్లే విప్పారు. ఇప్పుడు ఆ హారం ఎక్కడ ఉందో మీ శాస్త్రాన్ని ఉపయోగించి చెప్పండి. శివయ్య పంచాంగాన్ని చేతిలోకి తీసుకొని, ఓహో, లాభం లేదు మహారాజా. ఆ హారం మీద ఆశలు వదులుకోవడం మంచిది. అది ఇక దొరకదు. మహారాజు మంత్రితో, మంత్రివర్య, నేను రోజు ఉద్యానవనానికి వెళ్ళి వచ్చే దారిలో ఒక గొప్ప మహాత్ముని చూశానని, ఆయనే సమయానికి నా ప్రాణాలు కాపాడారని చెప్పాను కదా. ఆయనలో ఏదో దివ్య తేజస్సు ఉట్టిపడుతుంది. తప్పకుండా ఆయనే ఆ హారం ఎక్కడుందో చెప్పగలరనిపిస్తుంది. వెంటనే ఆయనని పిలిపించండి. అలాగే ప్రభు. రాజుగారి ఆస్థాన జ్యోతిష్యుడి పదవి ఎలా సంపాదించాలా అర్థం కాని గోపయ్య
ఆలోచిస్తూ మహారాజు గారు నన్ను కొలువుకి ఎందుకు పిలిచారబ్బా? మంత్రి గోపయ్యని సాదరంగా ఆహ్వానించి విషయమంతా చెప్పి అయ్యా, తమరు గొప్ప జ్ఞానిలా ఉన్నారు. ఆ హారం ఆచూకీని మీరే చెప్పగలరు. గోపయ్య కొద్దిసేపు ఏవో లెక్కలు వేసి రాహు, కేతు, శని 4వ ఇంట్లో 1, 2, 3. ఇప్పుడు ఏం చేయాలి? పొరపాటు ఏదైనా జరిగితే నా తల పోవటం ఖాయం. అదృష్టం బాగుండి ఆ రోజెట్లో తప్పించుకున్నాను. ఇప్పుడు ఎలా? ఈ గండం నుంచి బయటపడడం, ఇక నా రహస్యం బయటపడేటట్లుంది. గోపయ్య భయంతో మనసులో అలా అనుకుంటూ తెలియకుండానే బయటకి వెంట్రుక వాసిలో తప్పింది. ఇప్పుడు భలే చిక్కుందిగా కొప్పులో జుట్టు. అసంకల్పితంగా వచ్చిన ఈ మాటలు వినగానే చెలికత్తె మాలతి అయ్యా, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడే గుర్తు వచ్చింది. మహారాణి గారి హారాన్ని ఒక గూటిలో పెట్టి గుర్తుగా ఆ గూటిలో నా తల వెంట్రుకలు కూడా కొన్ని పెట్టాను. కంగారులో నా గుర్తు రాలేదు. మహారాణి గారికి నా పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి నా జీవితాన్ని కాపాడిన మహానుభావులు మీరు. మహారాజా, మీరు చెప్పినది నిజమే. ఈయన మహానుభావులు. ఈయన చెప్పినట్లే హారం దొరికింది. చాలా సంతోషం మహానుభావ. మీకు ఏమి కానుకలు కావాలో కోరుకోండి, సంతోషంగా ఇస్తాము. మహారాజా, నాకు ఏ కానుకలు వద్దు. నాకు మీ ఆస్థాన జ్యోతిష్యుడి పదవి ఇవ్వండి చాలు. మీ సేవ చేసుకుంటూ తరిస్తాను. తప్పకుండా మీకు మా ఆస్థాన జ్యోతిష్యుడి పదవి ఇస్తాను, కానీ ఒక షరతు. షరతా? ఏమిటది మహారాజా? మీకు తెలియనిది కాదు. కొంతకాలంగా గజదొంగ గంగులు వరుస దొంగతనాలతో మా రాజధానిని అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని పట్టుకోవటానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. చివరికి మా ఆస్థాన జ్యోతిష్యుడు శివయ్య కూడా అతని ఆచూకీ తెలుసుకోలేకున్నాడు. మొన్నటికి మొన్న ఒక వ్యాపారి ఇంట్లో దొంగతనం చేస్తుండగా చేతికి చిక్కినట్లే చిక్కి పారిపోయాడు. మీరు ఆ గజదొంగ ఆచూకీ కనిపెట్టి మాకు మనశ్శాంతిని ప్రసాదించండి. అటు తర్వాత మిమ్మల్ని మా ఆస్థాన జ్యోతిష్యుడిగా ప్రకటిస్తాను. అప్పటికి ఎలా తప్పించుకోవాలా అని సరే ప్రభు, నాకు 2 రోజులు సమయాన్ని ఇవ్వండి. ఆ గంగులు ఆచూకీ కనిపెట్టి మిమ్మల్ని కలుస్తాను. ఇంటికి వెళ్ళిన గోపయ్యతో రాధమ్మ రాజుగారి దగ్గరికి వెళ్ళారుగా, ఏమి జరిగింది? ఏమిటి మొహం అలా వేలాడేశారు? ఇంతకు ఆస్థాన జ్యోతిష్యుడు అవుతున్నారా లేదా? ఇక నేను మీకు వారం రోజులే గడువు ఇస్తున్నాను. ఆ గడువు లోపల మీరు పదవిని చేపడితే సరే, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. గోపయ్యకి ఏమి చెయ్యాలో పాలుపోక రాధమ్మ నసభరిస్తూ ఇంట్లో ఉండలేక ఆలోచిస్తూ అడవిదారి పట్టాడు. మధ్యాహ్నానికి అడవి మధ్యకు చేరాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఒక్కడివి అడవిలో ఏం చేస్తున్నావు? రాజుగారు నన్ను పట్టుకోమని పంపిన గూఢచారివా ఏమి? అయ్యా, నేను మీరు అనుకున్నట్లు గూఢచారిని కాదు. మీరెవరో నాకు తెలియదు. మనసు బాలేక ఈ అడవికి వచ్చాను. నేనే గజదొంగ గంగులు. నా గురించి వినలేదా ఏంటి? నేనంటే మహారాజుకు కూడా హడల్. మర్యాదగా నీ వద్ద విలువైన వస్తువులు ఉంటే తీసి ఇవ్వు అంటూ బొడ్లో నుండి కత్తి తీశాడు. కత్తి చూడగానే గోపయ్య బెదిరిపోయినా మెదడు పాదరసంలా పనిచేయసాగింది. అయ్యా, నేనొక పేద జ్యోతిష్యుడిని. నా వద్ద ఈ పాత పంచాంగం తప్ప ఏమీ లేదు. కావాలంటే నీ జాతకమేంటో చెప్పగలను. ఆ భవానీమాత దయ వలన నా వాక్కు నిజమై తీరుతుంది. ఓహో, నువ్వు జ్యోతిష్యుడివా? గూఢచారివి కావా? నిన్ను నమ్మటం ఎలా?
ఏదైనా నా గురించి చెప్పు చూద్దాం. కొన్ని రోజుల క్రితం నువ్వు ఒక వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా వాళ్ళు నిన్ను పట్టుకునే ప్రయత్నంలో నీ ఎడమ చేతికి తీవ్ర గాయమయ్యింది. మీరు చెప్పింది నిజమే. నాకు జాతకాల మీద పెద్దగా నమ్మకం లేదు, కానీ మీ జోస్యం విన్నాక నమ్ముతున్నాను. అయ్యా, ఎన్నో రోజుల నుండి రాజుగారి ఖజానా దోచుకోవాలి అనేది నా కల. రాజుగారికి దొరకకుండా రాజుగారి ఖజానా దోచుకునే విధంగా ఒక మంచి ఉపాయం చెప్పండి. ఇదే మంచి అవకాశం. వెతకపోయిన తీగ కాలికి చుట్టుకోవడం అంటే ఇదే. ఎలాగైనా యుక్తితో ఈ గజదొంగ గంగులిని రాజుగారికి పట్టించి ఆస్థాన జ్యోతిష్యుడి పదవి పొందాలి. అయ్యా, వచ్చే ఆదివారం రాత్రి 12 గంటల సమయం. ముహూర్తం దివ్యంగా ఉంది. ఈ సమయంలో మీరు మహారాజు గారి ఖజానాని దోసుకోవడానికి వెళితే ఎవ్వరూ మిమ్మల్ని అడ్డగించుకోరు. సరే, మీరు చెప్పిన ముహూర్తంలో దొంగతనానికి వెళతాను. ఇది విజయవంతం అయితే అందులో నీకు కూడా కొంచెం వాటా ఇస్తాను. బ్రతుకు జీవుడా అనుకుంటూ గోపయ్య అక్కడ నుండి మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, శాస్త్రాలన్నీ తిరగేసి గంగులి ఆచూకీ కనుక్కున్నాను. వచ్చే ఆదివారం రాత్రి 12 గంటలకు మీ ఖజానాను దోచుకోవడానికి మీ కోటలోకి వస్తాడు. సైనికులను అప్రమత్తం చేసి గంగులిని పట్టుకోండి. అలాగే స్వామి. మహామంత్రి గారు, మీరు వెంటనే మన సేనను అప్రమత్తం చేయండి. ఈసారి ఆ గజదొంగ గంగులుని తప్పకుండా బంధించాలి. కొన్ని రోజుల తర్వాత రాజసభలో, ప్రజల్లారా, ఈ మహానుభావులు చెప్పినట్లే గజదొంగ గంగులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మన ఖజానాని దోచుకోవటానికి ప్రయత్నిస్తుండగా మన సైనికులు కాపు కాసి బంధించి చెరలో వేశారు. గోపయ్య గారు నా ప్రాణాలను కాపాడటమే కాకుండా ఎన్నో రోజులుగా మనల్ని బాధిస్తున్న గంగులుని పట్టుకోవటానికి వారి అపారమైన జ్యోతిష్ శాస్త్ర జ్ఞానంతో మనకు సహాయం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం గోపయ్య గారిని ఘనంగా సత్కరిస్తూ మన ఆస్థాన జ్యోతిష్యునిగా నియమిస్తున్నాను. ఎప్పటిలాగానే ఆ రోజు రాధమ్మ శివాలయానికి వెళ్ళింది. ముందుగా వెళ్ళిన శివయ్య భార్య కమలమ్మను పూజారి ఆపి, అమ్మా కమలమ్మ గారు, మీరు కొంచెం సేపు ఆగండి. మన ఆస్థాన జ్యోతిష్కుడు గోపయ్య గారి భార్య రాధమ్మ గారి పూజ అయిన తర్వాత వద్దురు గాని అని కమలమ్మను ఆపి రాధమ్మ పేరుతో పూజ చేశాడు. అనుకున్నది సాధించిన భర్త మేధస్సుకు గర్విస్తూ రాధమ్మ కళ్ళు సంతోషంతో వెలిగాయి. స్వామి, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అని మనసారా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దండం పెట్టుకునింది. కాలం మహిమ మనిషి ఊహకు అందనిది. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.